హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లేక్స్ సరస్సులు అనే టాపిక్లో పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 1లో ప్రపంచంలో ఉండే ముఖ్యమైన సరస్సులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మ్యాప్ పాయింటింగ్ ప్రకారంగా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి. ఒక ఆర్డర్ ప్రకారం చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. సో టాపిక్ నెంబర్ 1 దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే మీకు అక్కడ ఇండియా మ్యాప్ బేసిక్స్ నుంచి సో కంటిన్యూషన్గా వస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది మనకి 40వ టాపిక్. సో అందులో మనకి పార్ట్ 2 గురించి చూద్దాం. సో ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉండే ఇంపార్టెంట్ లేక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, సో వాటికి ఆన్సర్స్ చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ నావిగేబుల్ లేక్ ఇన్ ద వరల్డ్. సో దీనికి వచ్చేసరికి ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండే సరస్సు వచ్చేసరికి టిటికాకా లేక్. ఇది మనకి పెరు, బొలివియా 2 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. సో విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్. సో ఫిన్లాండ్ దేశాన్ని మనకి ల్యాండ్ ఆఫ్ 1000 లేక్ అని పిలుస్తారు, 1000 సరస్సుల దేశం అని పిలుస్తారు. అదే డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. సో డీపెస్ట్ లేక్ వచ్చేసరికి బైకాల్ లేక్, ఇది మనకి రష్యాలో ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. సో లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ వచ్చేసరికి మనకి కాస్పియన్ సీ, మనకి ఇది 5 దేశాల సరిహద్దులో ఉంటుంది అని చెప్పుకున్నాం. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలోనే అతిపెద్ద సరస్సు అన్న, ప్రపంచంలో హైయెస్ట్ లేక్ అన్న, సో దానికి మనకి ఆన్సర్ టిటికాకా లేక్, అదే 2 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి సుపీరియర్ లేక్. సో ఈ సుపీరియర్ లేక్ మనకి కెనడా, అమెరికా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం భారతదేశంలో ఉండే ఇంపార్టెంట్ లేక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలుసు మ్యాప్ పాయింటింగ్ పరంగా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్ అట్లా నేర్చుకుంటే సో మనం ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రతిదీ మనం షార్ట్ కట్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యాప్లలో రాసుకుంటూ ఉంటే సో ఏది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అందులో ఫస్ట్ వన్ మనకు వచ్చేసరికి గుజరాత్. సో గుజరాత్లో హమీర్సర్ ఒకటి, కంకారియా, తోల్, నల్ సరోవర్. సో నల్ సరోవర్ ఒకటి, తోల్, కంకారియా, హమీర్సర్. సో ఇవన్నీ కూడా మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఇంపార్టెంట్ లేక్స్. సో చాలా లేక్స్ ఉంటాయి మనకి భారతదేశంగా, ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ ఏవైతే ఉంటాయో సో వాటి వరకు మాత్రమే మనం చూసుకుంటున్నాం. సో దాని తర్వాత మహారాష్ట్రలో లోనార్ లేక్ ఉంది, సలీం అలీ. దాని తర్వాత శివసాగర్ లేక్, వెన్నా లేక్. సో సలీం అలీ బర్డ్ శాంచురీ మనకి ఎక్కడ ఉంటుందంటే గోవాలో ఉంటుంది. అదే మనకి సలీం అలీ లేక్ అయితే మహారాష్ట్రలో ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్ అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో సలీం అలీ అన్నప్పుడు 3 గుర్తు రావాలి. నేషనల్ పార్క్ అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. బర్డ్ శాంచురీ పక్షుల సంరక్షణ కేంద్రం అయితే మనకి గోవాలో ఉంటుంది. దాని తర్వాత లేక్ అయితే మనకి మహారాష్ట్రలో ఉంటుంది. సో ఒకే పేరు మీద మనకి 3 ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సలీం అలీ నేషనల్ పార్క్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్, బర్డ్ శాంచురీ గోవా, లేక్ అయితే మహారాష్ట్ర. సలీం అలీ, లోనార్, వెన్నా, శివసాగర్ ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్ర. తర్వాత కర్ణాటక అగారా లేక్ ఒకటి, బెలందూర్, ఊల్సూర్ లేక్. ఊల్సూర్, అగారా, బెలందూర్ ఇవన్నీ కూడా మనకి కర్ణాటకలో ఉండే ఇంపార్టెంట్ లేక్స్. దాని తర్వాత మనకి కేరళలో అష్టాముడి లేక్, సస్తంకోట, వెమ్మనాడ్ లేక్. అష్టాముడి లేక్, సస్తంకోట లేక్, వెమ్మనాడ్ లేక్. సో వెమ్మనాడ్ లేక్ మనకి భారతదేశంలో అతి పొడవైన మంచినీటి సరస్సు ఇది. ఈ వెమ్మనాడ్ లేక్ మనకి కేరళ రాష్ట్రంలో ఉంటుంది. సో దాని గురించి అది ఇంపార్టెంట్. సో ఈ వెమ్మనాడ్ లేక్ వచ్చేసరికి కోస్టల్ పరంగా ఉంటుంది అనమాట, అంటే మనకి తీర ప్రాంతంలో ఉంటుంది. సో లగూన్స్ లేక్ అంటాం కదా, సో లగూన్స్ లేక్ అంటే మనకి తీర ప్రాంతాల్లో ఏర్పడే సరస్సులు అనమాట. సో ఇది మనకి కోస్టల్ ఏరియా తీసుకుంటే సో ఈ సముద్రం దగ్గర నుంచి బ్రాకిష్ వాటర్ అనమాట. సో ఇలా నీరు వెనక్కి వచ్చినప్పుడు ఇలా మనకి ఒక సరస్సు లాగా ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో. సో వాటిని లగూన్స్ లేక్ అంటారు. సో అలా మనకి లార్జెస్ట్ లగూన్ లేక్ అంటే చిల్కా లేక్ వస్తుంది. సో అలా మనకి వెమ్మనాడు కూడా వన్ ఆఫ్ ది లగూన్ లేకు. సో ఇది మనకి భారతదేశంలోనే అతి పొడవైన మంచినీటి సరస్సు. అదే భారతదేశంలో అతి పొడవైన ఉప్పునీటి సరస్సు అన్నప్పుడు చిల్కా లేక్ వస్తుంది. ఓకేనా, సో చిల్కా లేక్ ఆన్సర్. సో దాని తర్వాత చూడండి తమిళనాడు. సో తమిళనాడులో మనకి చంబ్రంబాకం లేక్ ఒకటి, కలివేలి లేక్ ఒకటి, కొడైకెనాల్, ఊటీ లేక్. సో అన్నీ కూడా మనకి తమిళనాడులో ఉండే ఇంపార్టెంట్ లేక్స్. దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు. పులికాట్ సరస్సు మనకి నెల్లూరు దగ్గర ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. యాక్చువల్గా ఇది 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. సో 96% మొత్తం కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది అనమాట, తిరుపతి జిల్లాలో ఉంటుంది ఇది. సో తర్వాత మనకి కొల్లేరు అయితే ఏలూరు జిల్లాలో ఉంటుంది.
సో పులికాట్ సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు, కొల్లేరు అనేది మంచినీటి సరస్సు. సో తర్వాత మనకి ఇది ఈ ప్రాంతంలో ఉంటుంది. అక్కడే మనకి దానివల్ల అక్కడ ఆ ప్రాంతంలోనే శ్రీహరికోట అనే ఒక ఐలాండ్ ఉంటుంది. అందులోనే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది. శ్రీహరికోటలోనే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉంటుంది. సో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అని ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది కదా. ఈ పులికాట్ బర్డ్ శాంచురీ అక్కడే ఉంటుంది, నేలపట్టు బర్డ్ శాంచురీ. సో అక్కడే మనకి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ లగూన్ లేక్ అనమాట, చిల్కా తర్వాత సాల్ట్ వాటర్ లేక్లో. దాని తర్వాత మనకి అది అక్కడే శ్రీహరికోట అనేది ఉంది. ఈ సరస్సు వచ్చేసరికి ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. ఏపీలో వచ్చేసరికి 96% ఉంటే తమిళనాడులో ఓన్లీ 4% మాత్రమే ఉంటుంది. మనకి బకింగ్హామ్ కెనాల్ అని చెప్పి మనకి వాటర్ వేస్ అనే టాపిక్లో వస్తుంది. సో మీకు అక్కడ వాటి గురించి చెప్తాను నేను. సో NW4, సో నేషనల్ వాటర్ వే 4లో కూడా మనకి ఈ జలమార్గం ఈ బకింగ్హామ్ కెనాల్ అనేది ఈ పులికాట్ లేక్ గుండా వెళ్తుంది అనమాట. సో అది ఒక ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనకి ఒడిశా వచ్చేసరికి చిల్కా లేక్, హన్స్పురా లేక్. చిల్కా లేక్ అనేది మనకి లార్జెస్ట్ లగూన్ లేక్, ఇది సాల్ట్ వాటర్ పరంగా. ఓకేనా. సో అదే మనకి లాంగెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అన్న చిల్కా లేకే, లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అయితే వెంబనాడ్ లేక్. అదే వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ అయితే రబీందర్ సరోవర్ లేక్. సో మనకి లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ అంటే సాంబార్ సరస్సు వస్తుంది. అంటే ఈ చిల్కా లేక్ కానీ, వెంబనాడ్ కానీ, పులికాట్ కానీ ఇవన్నీ కూడా మనకి కోస్టల్ ఏరియాలో ఏర్పడతా ఉంటాయి. అదే ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ అన్నప్పుడు మనకి సాంబార్ సరస్సు అతి పెద్దది. వెస్ట్ బెంగాల్లో మనకి రవీంద్ర సరోవర్ లేక్ అనేది ఉంది. సో దీని తర్వాత ఇంపార్టెంట్ మనకి సెకండ్ పార్ట్లో మణిపూర్లో లోక్తాక్ లేక్ ఉంది. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఇది. దాని తర్వాత మేఘాలయలో ఉమియం లేక్ అని, త్రిపురలో రుద్రసాగర్ లేక్, అస్సాంలో ఒకటి ఆఫ్లాంగ్ డీబోర్ బీల్ లేక్, తర్వాత చందూబీ లేక్. సో ఇవన్నీ కూడా మనకి సెకండ్ పార్ట్లో ఉండే ఇంపార్టెంట్ లేక్స్. మణిపూర్లో లోక్తాక్, ఇది మనకి ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద సరస్సు. మేఘాలయలో ఉమియం లేక్, త్రిపురలో రుద్రసాగర్ లేక్, అస్సాంలో ఆఫ్లాంగ్ లేక్, డీప్ బోర్ బీల్ లేక్, చందూబీ లేక్. ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో ఉండే ఇంపార్టెంట్ లేక్స్. సో దీని తర్వాత మనకి రాజస్థాన్ దేబర్ లేక్ ఒకటి, పుష్కర్, సాంబార్ లేక్, పిచోలా లేక్. సో మనకి రాజస్థాన్లో ఉండే ఇంపార్టెంట్ లేక్స్ 4 ఉన్నాయి. దేబర్ లేక్, పుష్కర్ లేక్, సాంబార్ లేక్, పిచోలా లేక్. సో చాలా బుక్స్లో డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో సరస్సులు అనేవి చాలా ఉంటాయి. సో మనకి ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. అదే హిమాచల్ ప్రదేశ్లో చంద్రతాల్ లేక్, మహారాణా ప్రతాప్ సాగర్, రేణుకా లేక్. సో అన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఉత్తరాఖండ్లో రూప్కుండ్ లేక్, భీమటాల్, నైనిటాల్ లేక్. ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉంటాయి. రూప్కుండ్, భీమటాల్, నైనిటాల్. ఇవన్నీ మ్యాప్లో ఒకసారి రాసుకుంటూ రండి. ఫస్ట్ పార్ట్ ఒకసారి రాయండి, ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్, అలా ఒక్కొక్క పార్ట్ చూసుకుంటూ వస్తే మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఈజీగా పెట్టచ్చు. పంజాబ్లో అయితే హరికే లేక్, రోపార్ లేక్. ఇవన్నీ మనకి పంజాబ్. ఉత్తరప్రదేశ్లో అయితే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. సో ఇది మనకి లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్, మ్యాన్మేడ్ లేక్. తర్వాత బీహార్లో అయితే కన్వర్ లేక్. సిక్కిం అయితే గురుదోంగ్మార్ ఒకటి, సాంగ్మో ఒకటి, చోలాము లేక్. సో మనకి హైయెస్ట్ లేక్ చోలాము అంటాం కదా. సో అట్లా గురుదోంగ్మార్ లేక్, చోంగ్మో లేక్, చోలాము లేక్. ఇది మనకి సిక్కిం. సో దీని తర్వాత మనకి ఫోర్త్ పార్ట్లో వచ్చేసరికి తెలంగాణ, మధ్యప్రదేశ్, హర్యానాలో ఇంపార్టెంట్ ఉన్నాయి. తెలంగాణలో మనకి హుసేన్ సాగర్ ఒకటి, షామీర్పేట్ లేక్ ఒకటి. సో అదే మధ్యప్రదేశ్లో భోజ్తాల్ లేక్ ఒకటి, సారంగపాణి లేక్. ఇవన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్. హర్యానా అయితే బాత్కల్ లేక్, బ్రహ్మ సరోవర్, సూరజ్కుండ్ లేక్. ఇవి మనకి హర్యానా. సో తెలంగాణ హుసేన్ సాగర్, షామీర్పేట్ లేక్. మధ్యప్రదేశ్ అయితే భోజ్ వెట్లాండ్, సారంగపాణి లేక్. హర్యానా అయితే బాత్కల్ లేక్, బ్రహ్మ సరోవర్, సూరజ్కుండ్ లేక్. అదే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో దాల్ లేక్ ఉంది, మానస్బల్ లేక్, ఉలార్ లేక్. సో ఉలార్ లేక్ మనకి జీలం నది వల్ల ఏర్పడుతుంది కదా. సో మనకి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అన్న ఉలార్ సరస్సు. సో ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. అదే లడాఖ్లో అయితే సోమరోరి, చోకర్, ప్యాంగాంగ్ సో లేక్. ఈ 3 కూడా లడాక్, ఆ 3 మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి మనకి భారతదేశంలో ఉండే ఇంపార్టెంట్ లేక్స్ అనమాట.
ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. సో అట్లా చూసుకోండి. సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ చూద్దాం. సరస్సుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తామంటే లిమ్నాలజీ అని పిలుస్తారు. అదే సరస్సుల నగరం అయితే ఉదయపూర్ మనకి రాజస్థాన్లో ఉంటుంది. సరస్సుల నగరం అని ఉదయపూర్ని పిలుస్తారు. అదే సరస్సుల జిల్లా అయితే నైనిటాల్ ఉత్తరాఖండ్. పుష్పాల సరస్సు అని దాల్ సరస్సుని పిలుస్తారు. ఇది మనకి శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. 1000 సరస్సుల దేశం ఫిన్లాండ్. అదే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయితే మనకి చిల్కా సరస్సు. ఉప్పునీరు పరంగా మనకి అతిపెద్దది. యాక్చువల్గా ఇది బ్రాకిష్ వాటర్ అనమాట, అంటే లగూన్స్ లేక్ కోస్టల్ ఏరియాలో ఉంటుంది. అదే లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ అన్నప్పుడు మనకి సాంబార్ సరస్సు. ఎగ్జామ్స్లో అడిగేదాన్ని బట్టి పెట్టండి. జనరల్గా మనకి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అంటే సాంబార్ అని ఉంటుంది చాలా బుక్స్లో. సో ఎగ్జామ్స్లో అడిగేదాన్ని బట్టి మీరు పెట్టాలి. అదే భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అన్నప్పుడు ఉలార్ సరస్సు, జమ్మూ అండ్ కాశ్మీర్. అదే ఒకవేళ భారతదేశంలో అతిపెద్ద సరస్సు అన్న వెమ్మనాడు సరస్సే, పొడవైన మంచినీటి సరస్సు అన్న వెమ్మనాడు సరస్సే. సో అది ఒకసారి కరెక్ట్ చేసుకోండి. జనరల్గా బుక్లో అతిపెద్ద సరస్సు అన్నప్పుడు సాంబార్ అని ఇచ్చాను. అది మనకి ఇన్లాండ్ ఇన్లాండ్ లేక్ పరంగా అయితే మనకి సాంబార్ వస్తుంది. కానీ ఇది మనకి కోస్టల్ పరంగా ఓవరాల్గా తీసుకున్నప్పుడు భారతదేశంలో అతిపెద్ద సరస్సు అంటే వెమ్మనాడు సరస్సే అతిపెద్దది. పొడవైన మంచినీటి సరస్సు అన్న వెమ్మనాడు సరస్సే. అదే భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు అంటే చిల్కా లేక్. అతిపెద్ద కృత్రిమ సరస్సు గోవింద్ వల్లభ్ సాగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద సరస్సు అయితే లోక్తాక్ లేక్, ఇది మనకి మణిపూర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కూడా ఉంటుంది, కెల్బిల్ లంజావో నేషనల్ పార్క్ అనేది. సో ఇండియాలోని మనకి ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇదే అనమాట. అది మనకి లోక్తాక్ సరస్సు పైన ఉంటుంది. దాని తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అన్నప్పుడు కాస్పియన్ సరస్సు. ఇది మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో మనకి రష్యాలో ఉంటుంది, కజకిస్తాన్లో ఉంది, తుర్కమెనిస్తాన్లో ఉంటుంది, అజర్బైజాన్లో ఉంది. దాని తర్వాత ఇరాన్ మనకి అజర్బైజాన్. సో ఇలా ఈ దేశాల్లో మనకి 5 దేశాల్లో ఉంటుంది. అదే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే సుపీరియర్ అమెరికా, కెనడా దేశాల్లో ఉంటుంది. దాని తర్వాత ప్రపంచంలో లోతైన సరస్సు బైకాల్ సరస్సు రష్యా. ప్రపంచంలో ఎత్తైన సరస్సు అయితే టిటికాకా సరస్సు బొలివియా, పెరు 2 దేశాల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే కొల్లేరు సరస్సు. అదే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సు అన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అన్న పులికాట్ సరస్సు వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ 2 మాత్రమే ఉంటాయి. పులికాట్ సరస్సు అయితే మనకి తిరుపతి జిల్లాలో ఉంది, కొల్లేరు సరస్సు అయితే ఏలూరు జిల్లాలో ఉంది. అతిపెద్ద సరస్సు అంటే పులికాట్ సరస్సు, లేదా అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే కొల్లేరు సరస్సు. సో ఇవి మనకి లేక్స్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా ఎవరికన్నా జీకే బుక్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. సో బుక్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు పంపిస్తాను నేను, ఎలా పర్చేస్ చేయాలి అనేది. సో ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టాపిక్లో మనం 41 టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.